ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది 2005 ఆగస్ట్ 10th. అతడు మహేష్ బాబు కెరీర్లో ఒక అతిపెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ ఒక్కడి తర్వాత. అప్పటి వరకు ఫ్లాప్లో ఉన్న మహేష్ బాబు గారికి ఈ సినిమాతో ప్లేట్ పటాపంచలైంది. ఇప్పటికీ టీవీలో అత్యధికంగా 15 సార్లు టెలికాస్ట్ ఒకే ఒక మూవీ అతడు. జనాలు పోయినా సరే మాటివాడు వానికి ఒకసారి సినిమా వేయాల్సిందే. ఎన్నిసార్లు వేసినా సరే జనాలు చూడడం మాత్రం మారడం లేదు. ఆ మూవీకి ఉండే క్రేజ్ అలాంటి మరి. అప్పటి వరకు ఫ్లాప్లో ఉన్న మహేష్ బాబు గారికి ఈ మూవీ మంచి కంబ్యాక్ ఇచ్చిన మూవీ భయ్య. డైలాగ్స్ పెద్దగా ఏముండవు, కానీ మహేష్ బాబు చూపులోనే సాలిడ్ ఇంపాక్ట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ చెప్తే నిద్ర పెరిగాడు, కానీ మహేష్ బాబు ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. సాంగ్స్, ఫైట్, ఎంట్రీ సీన్ మాత్రం వేరేలో భయ్య. అంతే, బిల్డింగ్ నుంచి ఒక ట్రైన్ జంపింగ్ ఉంటుంది. ఈ సినిమాకి పెద్ద హైలైట్ పాయింట్ అది. అప్పుడు తెలుగు లాంటి సీన్ అయితే ఎప్పుడు రాలేదు భయ్య. జనాలు పిచ్చోళ్ళు అయిపోయారు. నేను కూడా భయ్య ఫస్ట్ టైం చూసిన మొత్తం మైండ్ దొబ్బింది ఎక్కడ. అదొకటే కాదు భయ్య, రాయి పగలవడం మాత్రం ఇంకా హైలైట్ ఉంటుంది. గోడ పగలవటప్పుడు 3 చూస్తే మైండ్ విత్తామట. ఇంకా చాలా భయ్య క్లైమాక్స్ ఫైట్ ఉపయోగించాల్సిన అవసరం లేదు భయ్య. ఆ ఫైట్ చేయడానికి చాలా 2 years పట్టింది. ఎందుకంటే కెమెరా యాంగిల్ చేంజ్ చేయడానికి చాలా వరకు సెట్ అయిపోయింది అనమాట. ఇంకా కరెక్ట్ చెప్పాలని బట్టే ఈ డైలాగ్ వస్తుంది భయ్య. మహేష్ బాబు అడ్డే వచ్చినాడు భయ్య. సినిమా రిలీజ్ అవ్వాల్సింది ఇంకోసారి ఆటోమేటిక్గా. అయినా సరే జనం చూడడం మాత్రం ఆపడం లేదు. ఆ సినిమా కూడా క్రేజ్ అనేది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది భయ్య. ఈ వీడియో సరిపోదు, కానీ ఈ వీడియో వరకు టాపిక్ వచ్చేసి అది కాదు కాబట్టి ఈ సినిమా వల్ల ఫ్లాప్ అయిన మూవీస్ అంటే తెలుసుకుని భయ్య. ఈ వీడియోతో ఒక చిన్న లైక్ ఇవ్వండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోకి వెళ్ళిపోదాం. అతడి సినిమా 2 days తర్వాత నువ్వంటే నాకే సినిమా రిలీజ్ అయింది భయ్య. ఈ సినిమాలో హీరో వచ్చేసి అలనేష్ అండ్ ఆర్యన్ రాజేష్. ఈ సినిమా ఇంపాక్ట్ వల్ల ఆ సినిమా పెద్ద ఆడలేదు, కానీ సినిమా అయితే బాగానే ఉంటుంది. సాంగ్స్ కొంచెం బెటర్గా ఉంటుంది భయ్య. హిట్ అయితే తెచ్చుకోలేక భయ్య, బట్ యావరేజ్ అయితే ఆడింది ఈ సినిమా. నెంబర్ 2 ఆంధ్రుడు 19 ఆగస్ట్ 2005 రిలీజ్ అయింది భయ్య. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే భయ్య, ఈ సినిమా అయితే కిర్రగా ఉంటుంది. గోపిచంద్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అయితే. యాక్చువల్లీ బీహార్కి వెళ్ళిన తర్వాత కొన్ని షార్ట్స్ ఉంటాయి భయ్య హైలైట్, కానీ సినిమా ఇంపాక్ట్ వల్ల యావరేజ్గా నిలిచింది భయ్య. సినిమా అయితే బాగానే ఉంటుంది, బట్ హిట్ అయితే తెచ్చుకోలేకపోయింది. కానీ గోపిచంద్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటే ఆంధ్రుడు భయ్య. ఆంధ్ర రిలీజ్ అయిన నెక్స్ట్ రోజు భయ్య అదిరినే చిన్న సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరో వచ్చి శివాజీ గారు అండ్ హీరోయిన్ వచ్చి లై గారు. ఈ సినిమా చూసినప్పుడు అయితే నాకు పెద్ద అయితే ఏం అనిపించలే భయ్య, కొంచెం యావరేజ్గానే ఉంటుంది. బట్ సినిమా అయితే ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది భయ్య. ఇంతకీ మీ ఈ సినిమాని చూసారు లేదా ఒకసారి కామెంట్ చెప్పండి భయ్య, నేను తెలుసుకుంటాను. 1 సెప్టెంబర్ ముద్దుల కొడుకు సినిమా రిలీజ్ అయింది భయ్య. ఆ సినిమాలో హీరో వచ్చేసి రవికృష్ణ గారు అండ్ గోపిక హీరోయిన్. ఈ సినిమా కొంచెం బెటర్గానే ఉంటుంది, బట్ అయితే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 7 సెప్టెంబర్ 2005 ఓ సినిమా రిలీజ్ అయింది. అదే వచ్చేసి మొగుడు పెళ్ళం ఓ దొంగడు. ఈ సినిమాలో హీరో వచ్చేసి రాజు గారు, హీరోయిన్ వచ్చేసి శ్రీ గారు. ఈ సినిమా వరస్ట్ అంటే వర్షం భయ్య. ఈ సినిమాని నేను టీవీలో చూడలేకపోయాను. ఈ థియేటర్ అయితే టచ్ అయిపోతుంది జనాలు అయితే. అంత పెద్ద డొక్కడమే. ఈ సినిమా మొత్తం ఒకరి రూమ్లో ఉంటుంది. అంత వరస్ట్ మూవీ అంటే వరస్ట్ మూవీ. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా సరే పచ్చం ఫ్లాప్ అవుతుంది. 15 సెప్టెంబర్ 2005 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అదే వచ్చేసి ఒక నాయకుడు, 2 వచ్చేసి అల్లరిబుల్లుడు. ఈ 2 సినిమాలు కూడా ఫ్లాప్లో తెచ్చుకున్నాయి. బట్ టూబీ ఫ్రాంక్ చెప్పాలంటే నాయకుడు సినిమా కొంచెం బెటర్గానే ఉంటుంది. ఆ సినిమా ఇంపాక్ట్ వల్లే సినిమా అయితే ఆల్ అయిపోయింది. బట్ సినిమా అయితే గుడ్ బాగానే ఉంటుంది. ఈ అల్లరిబుల్లుడు అయితే వరస్ట్ మూవీ భయ్య. దరిద్రంగా ఉంటుంది. ఈ వీడియోకి ఇంత భయ్య. ఇక్కడ దాకా వీడియో చేసినట్టు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అయితే కొంచెం లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.